ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాలను తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలు అందరూ బాగున్నారు కదా? మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఆదరణ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాలని దర్శించి ఈ విధంగా దేవుని మాటలు మీతో పంచుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టే దేవదేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఇంకనూ మిమ్మల్ని మీ కుటుంబాలని ఆరోగ్యాలతో నిండుగా మెండుగా దేవుడు బహుగా దీవించునగాక. ఆమేన్. రండి దేవుని యొక్క వాక్యం ఉందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించిన మాట ఏంటంటే, ఉద్దేశించున్నాను నీకు జరుగును. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, ఉద్దేశించున్నాను నీకు జరుగును. పరిశుద్ధ గ్రంథము నుంచి యెషయా గ్రంథం 14వ అధ్యాయం 24 వచ్చినటువంటి మాట, సైన్యములకు అధిపతిగా యెహోవా ప్రమాణపూర్వకంగా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును. గట్టిగా దేవుని స్తోత్రం చేయలేదు. ప్రమాణపూర్వకంగా దేవుడు చెప్తున్నాడు. గట్టిగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుడు వాక్యం దేవుని బిడ్డ, దేవుడు నీ కొరకు కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. నేను ఉద్దేశించాను నీకు జరుగునుగాక. నేను ఉద్దేశం కలిగి ఉన్నాను, నేను ఒక నిర్ణయం కలిగి ఉన్నాను, అది నీ వద్దకు రాబోతుంది, అది నీకు జరగబోతుంది అని దేవుడు ఈ రోజున ప్రమాణపూర్వకంగా దేవుడు మనకి మాటిస్తున్నాడు. దేవుని బిడ్డలు గమనించాలి, ఎంతకీ మన కొరకు ఏం ఉద్దేశించి కలిగి ఉన్నాడు? ఆయన ఉద్దేశము కలిగి ఉన్నాడు. ఏ ఉద్దేశాలు మన పట్ల, ఆయన ఉద్దేశాలు ఏమిటి అని మనం పరిశీలన చేస్తే, కీర్తన గ్రంథం 77:14 వచ్చిన మాట ఏంటంటే, ఆశ్చర్యమైన క్రియలు జరిగించాలని మన పట్ల దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఉద్దేశించున్నాను నీకు జరుగును అంశం. ఏం ఉద్దేశించున్నాడంట అని మనం పరిశీలన చేస్తే, ప్రమాణపూర్వకంగా ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఏమిటంటే, ఆశ్చర్యమైన కార్యాలు ఈ రోజు వచ్చే నీ జీవితంలో దేవుడు చేయాలనుకుంటున్నాడు. ఆ ఉద్దేశాలు కలిగి ఉన్నాడు ఆయన. దేవుని బిడ్డ గమనించండి, మనం ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉంటాం. సపోజ్ తల్లిదండ్రులుగా పిల్లల గురించి ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉంటాం, కానీ కొన్ని జరిగితే కొన్ని జరగవు. పిల్లల భవిష్యత్తు కొరకు ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉంటారు, కొన్ని జరిగితే కొన్ని జరగవు. కానీ దేవుడు ప్రమాణపూర్వకంగా చెప్తున్నాడు, నేను ఉద్దేశించాను నిశ్చయముగా నీకు జరుగుతాయి అని. ఏంటి ఆయన ఉద్దేశం అంటే, ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేయాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఇంతకీ అసలు ఏమిటి ఆశ్చర్యమైన కార్యాలు? ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు మన పట్ల ఏ ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు అని మనం పరిశీలన చేస్తే 2-3 విషయాలు చెప్తాను. ఒకటి, మన పట్ల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి తెలుసా? ఆశ్చర్యమైన కార్యం ఏంటి తెలుసా? 54వ అధ్యాయం, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 14 వచ్చిన మాట ఏంటంటే, బాధించు వారిని నీకు దూరము చేయబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు తెలుసండి? ఎవరి చేత నువ్వు బాధించబడుతున్నావో, ఎవరి చేత నువ్వు నలగ కొట్టబడుతున్నావో, ఎవరి చేత నువ్వు తలదించుకుంటున్నావో, ఎవరి చేత ప్రశాంతత బ్రతుకుతున్నావో, వారిని దేవుడు నీకు దూరం చేయబోతున్నాడు. అది ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. అది ఆయన మన జీవితంలో చేసే ఆశ్చర్యమైన కార్యం. వీళ్ళ వల్ల నాకు చాలా ఇబ్బంది కలుగుతుంది, బాధ కలుగుతుందని కృంగిపోతున్నావా? దేవుడు అలాంటి వారిని దూరపరచబోతున్నాడు. అలాంటి వారిని నీకు దూరం చేయబోతున్నాడు. ధైర్యంగా ఉండము. దేవుడికి మహిమ కలిగిన గాక. రెండవది, మన పట్ల ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు తెలుసండి? ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 5వ వచ్చిన మాట ఏంటంటే, నీ పితరుల కంటే ఎక్కువగా నిన్ను దీవించాలనుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మన పట్ల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, మన పితరుల కంటే, మన పితరుల కంటే, మన అన్నదమ్ముల కంటే, నీ అన్నదమ్ముల కంటే నేను ఎక్కువగా దేవుడు దీవించాలనుకుంటున్నాడు. ఆ ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఈ ఆశ్చర్యమైన కార్యాలు నీ పట్ల దేవుడు చేయబోతున్నాడు. ధైర్యంగా ఉండు, దేవుని స్తుతించు, దేవుని మీద ఆనుకో, దేవుని కొరకే బ్రతుకు, దేవుడికి మహిమ తెచ్చబడుకుండు. నీ పితరుల కంటే ఎక్కువగా దేవుడిని దీవించబోతున్నాడు. ఆఖరి ఇంకొక మాట చెప్పనండి, దేవుడు ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు తెలుసా? ఆయన ఆశ్చర్యమైన కార్యం ఏంటో తెలుసండి? పరిశుద్ధ మత్తయి సువార్త 15వ అధ్యాయం 28 వచ్చిన మాట ఏంటో తెలుసా? నువ్వు కోరినట్లే దేవుడు నీకు చేయబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆశ్చర్యమైన కార్యం ఏంటో తెలుసండి? ఆయన ఉద్దేశం ఏంటి తెలుసా? ఆయన చేయాలంటూ కాదంట, ప్రమాణం చేస్తున్నాడు. ఆయన ఏం చేయాలని కాదు, నువ్వు ఏమైతే కోరుకుంటున్నావో అది చెయ్యాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు. సంతోషంగా దేవుని స్తుతించు, ఆనందంగా దేవుని ఆరాధించు, ఆనందంగా దేవుని కనపరచు. నువ్వు కోరుకున్న దేవుని జీవితంలో చేయబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డ వాక్యం, దేవుని బిడ్డ నువ్వు కలవరపడ మాకు, కృంగిపో మాకు, అధైర్యపడ మాకు, ఇదిగో నేను దీవించబడి అనుకో మాకు. నీ పితరుల కంటే ఎక్కువ దేవుడు దీవించబోతున్నాడు. అయ్యో వాళ్ళ చేత బాధించబడతాం అనుకుంటున్నావా? భయపడ మాకు, బాధించో నీకు దూరం అయిపోతున్నారు. నా కోరిక ఏమి నెరవేర్చబడాలి అనుకుంటున్నావా? దేవుడు ఇది ఉద్దేశం కలిగి ఉన్నాడు. నువ్వు కోరుకున్నట్లు దేవుడు చేయబోతున్నాడు. ఈ
వాక్యాన్ని నమ్ము, దేవుడి మీద ఆధారపడు. దేవుడి ఉద్దేశం నీ జీవితం నిత్యముగా జరుగునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమె తల వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీ స్తోత్రాలు. ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. నాయన వాక్యం వింటున్న బిడ్డలను బట్టి నీకు వందనాలు. ఈరోజు మాట్లాడారు. ఉద్దేశించున్నాను, నీకు జరుగునుగాక అన్నావు. నేను ప్రమాణం చేస్తున్నాను అన్నావు. ఏమైతే ఉద్దేశం కలిగి ఉన్నావో, ఏమైతే చేస్తావన్నావో, వాక్యం ద్వారా మీరు ఏమైతే మాట్లాడారో అవన్నీ మా పిల్లలకి వాక్యాన్ని బోధిస్తున్న నాకు, మా అందరి జీవితంలో జరుగునుగాక. అట్టి కృపకు మమ్మల్ని పాత్రలు చేసి నీ నామానికి మాత్రమే ఏమి తెచ్చుకోమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.